రియల్ ఎస్టేట్ రంగాన్ని సజీవంగా ఉంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని, దీనికోసం ఈ రంగంలో నిపుణులైన వెంచర్ల ఓనర్లని, మార్కెటింగ్ వాళ్ళను, రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధాని హైదరాబాదుతో పాటు మొత్తం 33 జిల్లాలలో ఉపాధి అవకాశాలను పెంపొందే విధంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేశాం. ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వము గతంలో అధికారంలోకి రావడానికంటే ముందు ఎల్ఆర్ఎస్పై ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ధరణిని తీసివేసి భూభారతిని తీసుకొచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ, భూభారతి ద్వారా మరి రానున్న కాలంలో రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి మరి దానిని సజీవంగా 100% సక్సెస్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ లేఅవుట్లలో నిలిపివేసినటువంటి ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని ఈ సందర్భంగా ఈ సమావేశం నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. హైడ్రా విషయంలో హైడ్రాతోటి కొంత హడలెత్తి రియల్ ఎస్టేట్ రంగం మరి కుదేలవటానికి ఒక కారణంగా విష ప్రచారం చేశారు. దాన్ని ఎవరు నమ్మవద్దని, హైడ్రా అనేది మరి కొంత మేరకు కస్టమర్లకు భద్రతను భరోసాను ఇస్తున్నది. దాని పట్ల మన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అందరూ కూడా అవగాహన కల్పించుకొని మరి అన్నెసెసరీ కూల్చివేతలకు పాల్పడకుండా ఏదైతే కుంటలను కబ్జా చేశారో, చెరువులను కబ్జా చేశారో, పార్కులను కబ్జా చేశారో వాటి జోలికి మాత్రమే పోయి సామాన్యుల విషయంలో కొంత మేరకు మరి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, రియల్ ఎస్టేట్ రంగం అనేది ప్రధాన నిరుద్యోగ సమస్యను మరి రూపుమాపడానికి ఎన్నో లక్షల మంది ఈ రంగాన్ని ఎన్నుకొని మరి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించుకుంటున్నారు. కాబట్టి వారికి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అన్ని సెక్షన్ల మరి ఏజెంట్ల దగ్గర నుంచి వెంచర్లు చేసే వారి వరకు సంఘటితం చేసి వారందరికీ కూడా గుర్తింపు ఇచ్చి రానున్న కాలంలో హైదరాబాదులో, ఇతర జిల్లాలలో, హైదరాబాదుతో పాటు సమానంగా జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ సజీవంగా సాగే విధంగా చర్యలు చేపట్టాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను డిమాండ్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్లో అనేక సమస్యల పరిష్కారం కోసం మా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మేడం రండి. ధరణి పైన, ఎల్ఆర్ఎస్ పైన, రిజిస్ట్రేషన్ సమస్యల పైన మేము అనేక పోరాటాలు చేశాం. సమస్యలు కొన్ని పరిష్కారమైనాయి, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతగా కొన్ని సమస్యలు మా ముందుకు తీసుకొస్తున్నారు. బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేవాళ్ళు కానీ. అయితే హెచ్ఎండిఏ పర్మిషన్కు పోయినప్పుడు ఎకరానికి 5 నుంచి 20 లక్షలు అడుగుతున్నారని, అట్లాగే ఎస్ఎఫ్టీకి 100 రూపాయల నుంచి 200 రూపాయలు అడుగుతున్నారని, పర్మిషన్లు జాప్యం చేస్తున్నారని చెప్పి ప్రధాన సమస్యలుగా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్య పరిష్కారం కోసం మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ప్రస్తుతం తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది స్థిరంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా తీసుకురావటం, కొంత ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం వల్ల కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారో ప్రజల ముందుకు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ నగరం కేవలం వెస్ట్ వైపే అభివృద్ధి చెందింది. ఇంకా ఈస్ట్ వైపు చాలా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతాల్లో ఉపాధి కల్పన చేస్తే, ఉదాహరణకు వరంగల్ రోడ్డు ఉంది, విజయవాడ రోడ్డు ఉంది, అట్లాగే శ్రీశైలం, నాగార్జున సాగర్ రోడ్లలో ఉపాధి కల్పనకు అనేక పరిశ్రమలను తీసుకొస్తే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ విషయంపై దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి వెంటనే
ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మేము అనుకుంటున్నాం. తెలంగాణ రియల్టర్స్లో ప్రతి ఒక్కరికి శుభదినం. ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మహోత్సవం జరుగుతుంది. ఈ మహోత్సవ కార్యక్రమానికి 33 జిల్లాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రియల్ ఎస్టేట్ వ్యాపారులు లీడర్లు అందరూ హాజరై అత్యద్భుతంగా ఆవిష్కరణ కార్యక్రమం మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించినారు. ఈ జరిపించే కార్యక్రమం వీళ్ళందరూ సహకరించిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి సహకరించిన వారందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ధర్నీ అనేది ఒక కుంపటి తీసుకొచ్చి పెట్టింది రాష్ట్ర గవర్నమెంటు, ఇంతకుముందు గవర్నమెంటు, మరియు ఎల్ఆర్ఎస్ అనేది తీసుకురావడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంలో పడింది. అప్పుడు ఆకలితో ఏర్పడదే ప్రాబ్లమ్స్లో నుంచి మా యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనే ఆలోచనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి ఆ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్త ధర్నాలో రాస్తారోకలు చేయటం తెలంగాణ గవర్నమెంటు అప్పుడు స్పందించలేదు. కానీ అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటు స్పందించింది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పింది. కానీ ఆ గవర్నమెంటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తా అన్నది, కానీ ఇంకా దాన్ని కార్యాచరణ చేయలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కార్యాచరణ చేసి ఎల్ఆర్ఎస్ రద్దు చేయవలసింది కోరుకుంటున్నాము. మరియు ధర్నీని ఎత్తివేసినందుకు మేము కృతజ్ఞత తెలియజేసి భూభారత్ అనేది తీసుకొచ్చారు, దానికి మేము హర్షిస్తాము. హైడ్రాని కూడా మీరు సాధ్యమైనంత వరకు దాన్ని ప్రక్షాళన చేసి ఇంతకుముందు ఇల్లు కట్టుకున్న వాళ్ళని వదిలిపెట్టేసి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళని వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మా తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ మాత్రం గుర్తింపునివ్వాలా, వారికి ఐడి కార్డులు, మన హెల్త్ కార్డ్స్ ఇచ్చేసి మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ చట్టబద్ధత కల్పిస్తే ప్రజలకు, మన రియల్టర్స్కి చాలా వరకు ఉపయోగపడుతుంది. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్ట్రెస్ కమ్ యాంకర్ ఫన్ బకెట్ నాగభార్గవి. మరి మీరు చూస్తున్నారు రియల్ ఎస్టేట్ టీవీ. ఏపీఎన్ తెలంగాణలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏ విధమైన ఇన్ఫర్మేషన్కైనా సరే సబ్స్క్రైబ్ చేయండి రియల్ ఎస్టేట్ టీవీ.